గత వైసీపీ ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సంబంధించి ఎంతవరకు ఖర్చు చేశారు, నిధులు ఎంత శాతం విడుదలయ్యాయనే దానిపైన ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నారు మాల మహానాడు. దీనిపై మనతో మాట్లాడడానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్న నేటి పుష్పరాజు ఉన్నారు. అంటే గతంలో కూడా మీరు అన్నారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని. మరొకసారి మీ డిమాండ్ అనేది ఏంటి? ఈ నిధులకు సంబంధించి ఖర్చు అనేది చేయట్లేదని మీరు భావిస్తున్నారు? అంటే మేము చెప్పేది ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దళిత వాడల అభివృద్ధికి పూనుకోవాలని చెప్పి చాలాసార్లు మేము ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నాం, మీడియా ద్వారా చెప్తూ ఉన్నాం. మేము చెప్పేది ఏంటంటే అసలు మాకు ఇన్ని నిధులు వస్తున్నాయి, మాకు ఎంత ఖర్చు పెడుతున్నారు, దాని మీద మీకు శ్వేతపత్రం విడుదల చేయమని అడుగుతున్నాం. మేము అడుగుతూనే ఉన్నాం తప్ప దాని మీద స్పందన లేదు ప్రభుత్వానికి. అంటే ఖర్చు చేస్తే కదా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడానికి మేము ఈ రకంగానే మాట్లాడతాం. మరి ఎందుకంటే మీరు ఖర్చు చేసి దమ్ము మీ ప్రభుత్వంలో ఉంటే కనుక మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఖచ్చితంగా విడుదల చేస్తే మీరు రోడ్లకి ఎంత ఖర్చు పెట్టారు, డ్రైనేజీకి ఎంత ఖర్చు పెట్టారు, అసలు లైట్లకి ఎంత అన్నా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా పంచాయతీకి నేను దళిత వాడలు కొన్ని వాడలు నేను పర్యటిస్తూ ఉన్నా, ఆ పర్యటించిన గ్రామాల్లో మేము అడుగుతుంటే అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారంటే లైట్లు పనిచేయట్లేదని అడిగామనుకోండి నిధులు లేవంటున్నారు, రోడ్డు లేదన్నా అనుకో నిధులు లేమని చెప్తున్నారు, డ్రైనేజ్ ఇచ్చే ప్రాబ్లం ఉందనుకో నిధులు లేమంటున్నారు. ఒక్కొక్క చోట అయితే మరి అసలు చెత్త బండి రావట్లా. ఇప్పుడు నేను రీసెంట్గా మొన్న ఆచరణ మండలంలో మరి దొడ్డోరుపాలెం నేను పర్యటించడం జరిగింది. దొడ్డోరుపాలెంలో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తుందంట చెత్తబండి. మరి అక్కడ సెక్రటరీని అడిగితే స్టాఫ్ లేరు సార్, జీతాలు లేవని చెప్పి సెక్రటరీ చెప్తున్నాడు. మంచినీళ్ళు లేవు 2 వారాల నుంచి. నేను ఇమ్మీడియట్గా వెళ్తే యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఎలా ఉందంటే ప్రభుత్వ పాలన కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది ఆలోచన లేకుండా పోయింది ఈ ప్రభుత్వ అధికారులకు కానీ నాయకులకు కానీ. మేము విడుదల చేస్తున్నాం నిధులు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని చాలా నమ్మం మేము. పవన్ కళ్యాణ్ గారు మరి ఏదో చేస్తారనుకున్నాం. మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉంటాం, చాలామంది బాగా జరుగుతుంది అనుకున్నాం. ఎలక్షన్ ముందు ఆయన చెప్పిన మాటలకు కానీ ఇప్పుడు జరిగే మాటలు కానీ అసలు పొంతన లేని పరిస్థితులు ఉన్నాయి. మేము పవన్ కళ్యాణ్ గారు కూడా సూటుగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఎక్కడ ఉన్న కడార్లో ఉన్న ఎవరైతే గిరిజన ప్రాంతంలో ఉన్నారో కరెంటు తెలియని ప్రదేశాల్లో మీకు కరెంటు ఇప్పించారు, చాలా సంతోషం. ఈ విషయంలో మేము పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటున్నాం. కానీ అదే పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం, మరి మాకు వచ్చే నిధులు కూడా మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకుంటలేదు? పవన్ కళ్యాణ్ గారు మాకు వచ్చే నిధులు ఎస్ఎస్టీ సప్లాన్ నిధులు ఏదైతున్నాయో వాటి మీద మీరు చర్యలు తీసుకోండి. ఆ నిధులు తీసుకురండి, తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో దళిత వాడల్లో మంచినీరు సదుపాయం కానీ, డ్రైనేజ్ సదుపాయం కానీ, రోడ్లు కానీ, లైటింగ్ నిర్మాణం కానీ సరైన దారుణమైన పరిస్థితుల్లో ఉంది. అసలు దళిత వాడలు రావాలంటేనే అసలు హీనమైన పరిస్థితుల్లో ఉంది. ఒకసారి నేను చెప్తున్నాం మీడియాలో, 100ల సార్లు చెప్పాను మీడియాలో. నేను ఒకటి అడుగుతున్నాం, మీరు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు పర్యటించినప్పుడు మాత్రం దాన్ని చాలా శుభ్రం చేస్తూ ఉన్నారు, బ్లీచింగ్ జల్లుతూ ఉన్నారు, దాన్ని చాలా నీట్గా చేసి దళిత వాడ ఇంకా బంగారు వాడగా అయిపోయిందని చూపిస్తున్నారు తప్ప మీరు వెళ్ళిపోయిన 2వ రోజున మురుకు వాడగానే తయారవుతుంది తప్ప దళిత వాడ దరిద్రవాడగానే ఉంది తప్ప దళిత వాడను మాడే ప్రసక్తి లేదు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఏ నాయకుడు వచ్చినా మా దళిత వాళ్ళ మాత్రం దరిద్రవాడగానే ఉండిపోయి. మేము ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా మీరు చెగువారా వేదనలతో వచ్చాము, లేదా అంబేద్కర్ ఆశయాలతో వచ్చాము, లేదంటే నేను లక్షలాది పుస్తకాలు చదివానని చెప్తున్నా ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకటే అడుగుతున్నాం, దళిత వాడలో మీరు ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. దళిత వాడలు ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేసి అసలు దళిత వాళ్ళు ఎక్కడ డెవలప్మెంట్ జరిగిందన్నది మీరు నివేదిక తయారు చేయండి. మేము ఆల్రెడీ నివేదిక తయారు చేస్తున్నాం. ప్రతి గ్రామాల్లో ప్రతి దళిత వాడల్లో రోడ్డు వేస్తే డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ చోట రోడ్డు లేదు. సరే ఇన్ని ఉన్నాయంటే డ్రైనేజ్ తీసుకోలేడు. సరే దానికి ఎక్కడ బ్లీచింగ్ ఏమైనా ఉంటుందంటే బ్లీచింగ్ ఉండదు, లేకపోతే రోడ్డు మీదకి చెత్త తీయడానికి ఏమైనా బండి వస్తుందంటే బండి రాదు, సెక్రటరీ పర్యటించడం. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ప్రభుత్వం మరి ఏ రకంగా మీరు పాలన చేద్దామని అధికారంలోకి వచ్చారు? మేము ఒకటి అడుగుతున్నాం సూటుగా. గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తుంది అన్నాం. ఆ ప్రభుత్వం గొప్ప అని చెప్పట్లేదు, ఈ ప్రభుత్వం చెడ్డ అని చెప్పట్లా. ఏ ప్రభుత్వం వచ్చినా దళితులు వాడల్ని దరిద్ర వాళ్ళగానే ఉంచే పరిస్థితి ఉంది తప్ప దళిత వాడల్ని మంచిగా చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ ప్రభుత్వాన్ని మేము సన్మానం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు సూటుగా అడుగుతున్నాం, మీరు ఈ దళిత వాడల విషయంలో ఒక్కసారి మీరు ఫోకస్ పెట్టండి. మీరు ఫోకస్ పెడితే మా దళిత వాడల పరిస్థితి మీకు పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న అధికారులు దొంగ లెక్కలు రాసేసి మేము ఎట్టేసామంటున్నారు. ఈ ఎస్ఎస్టీ సప్లాన్ నిధులు ఎన్ని కోట్లు మీరు రిలీజ్ చేస్తున్నారో ఆ కోట్లు రిలీజ్ చేసి నిజంగా దళిత వాడలకు వెళ్తున్నాయా? దళిత వాడలకు వెళ్తే మీరు శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయట్లా? ప్రతి సంవత్సరం మార్చి ఎండింగ్ వచ్చినప్పటికీ ఈ డబ్బుల్ని వేరే శాఖ తరలించేస్తున్నారు తప్ప దళిత వాడల్లో మీరు నిజంగా డెవలప్మెంట్ చేసి ఉంటే మేము మీడియా ముందుకు రావక్కల్లా, మేము దళిత వాడలు తిరగక్కల్లా. కానీ ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వస్తుంది, దళిత వాడలు తిరగవలసిన పరిస్థితి వచ్చింది. మరి పాలకులు మమ్మల్ని పాలిస్తానని వచ్చి మరి మమ్మల్ని ఎందుకో పనికి రాకుండా చేశారు తప్ప మేము పనికొచ్చి రాగలేదు. కొన్ని రోజులు చూస్తే దళితులు దగ్గర రానిచ్చే పరిస్థితి గతంలో చూసాం, కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది.
మేము దళిత వాడలోకి రావాలంటేనే చాలా బాధ అనిపించే పరిస్థితులు. నాయకులు ఆ ఎలక్షన్ మూమెంట్లో వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామని దొంగ హామీలు ఇస్తాను తప్ప ఒక నాయకుడు కూడా సరైన నాయకుడు లేడు. ఏ ఎమ్మెల్యేనే సరే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు ఎమ్మెల్యేగా పాలకులుగా పాలించే వ్యక్తులైతే నిజంగా దళిత వాళ్ళు వచ్చి దళిత వాళ్ళు డెవలప్మెంట్ చేయండి, మేము మీకు అండగా ఉంటాం. కానీ దళిత వాళ్ళు మానేసి మీరేదో పై అంటే ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో కరెంట్ లేని ప్రాంతానికి పవన్ కళ్యాణ్ కరెంట్ తీసుకొచ్చారని అంటున్నారు. అంటే ఇప్పుడు మీ దళితుల సమస్యలకు సంబంధించి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో చాలా వరకు మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉన్నాయి. కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరించారు. ఇటీవల కోనసీమ కూడా వచ్చారు. దీనికి సంబంధించి మీ దళితులకి సమస్యలపైన కూడా ఆయన ఫోకస్ పెడితే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆయనకి ఏమన్నా ఒక ఫిర్యాదు రూపంలో ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ప్రత్యేకంగా ఆయన సమస్యలు ఎక్కువ పరిష్కరిస్తున్నారు కాబట్టి దీనిపై ఆయన ఫోకస్ పెట్టాలని మీరు భావిస్తున్నారా? మేము కోరేది ఏంటంటే దళిత వాడలు పర్యటించి ప్రతి దళిత వాడలో ఒక నివేదిక తయారు చేస్తున్నాం సార్. మేము ఆ నివేదిక తయారు చేసి ఆ నివేదికను పవన్ కళ్యాణ్ గారికి అందించాలని ఆలోచనతో ఉన్నాం. ఆ నివేదిక అందించిన తర్వాత కూడా ఆయన డెవలప్మెంట్ చేయకపోతే ఇంక మాకు చేసేది ఏముండదు. ఎందుకంటే ఆ నివేదిక ద్వారా అయినా స్పందన వస్తుందని. మేము గ్రామాల్లో తిరుగుతున్నామంటే ఈరోజు మీరు చూస్తూ ఉండండి, ప్రతి గ్రామంలో కూడా మేము పర్యటిస్తున్నాం. ఎందుకు పర్యటిస్తున్నామంటే నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి చేశారని మేము ఖచ్చితంగా అదే రోజున అక్కడ పాలాభిషేకం చేస్తాం, అదే ఫోటో పెట్టి. అంటే ఇంకా ప్రభుత్వం కూడా ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రతి నియోజకవర్గంలో. మరి మీరు కూడా మీ స్థానిక ఎమ్మెల్యేలకి లేదా ఎంపీలకి లేదా మంత్రులకు మీరు కూడా మీ సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మేము స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు పైనుంచి నిధులు రావట్లేదు, మేము ఏలేంటి డెవలప్మెంట్ చేయమని అడుగుతున్నారు. మరి మాకు వచ్చి నిధులు ఏమైపోతున్నాయి సార్ అంటే సరే వినతిపత్రం ఇస్తున్నారు కదా పైకి పెడతాం అని డస్ట్బిన్లో పడేస్తారు తప్ప ఏ ఎమ్మెల్యే కూడా పనిచేసే ప్రసక్తి లేదు, ఏ అధికారికి కూడా చిత్తశుద్ధి లేదు. నిజంగా లోకలకు ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గరికి పనిచేస్తూ ఉంటే, నిధులు వస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే మేమేందుకు తిరగాలి అసలు? అంటే ఎలాగుందంటే పై మెరుగులు గ్రామంలో పై మెరుగులు అంటే గ్రామంలో ఊళ్ళో ఏదైతే ఉందో మెయిన్ టౌన్ ఏరియా ఏదైతే ఉందో వాటికి రోడ్లో లేదా లైట్లు వేసేసి మేము ప్రభుత్వం ఇలాగ చేసిందని చెప్పుకోవడమే తప్ప గ్రామ స్థాయిలోకి మీరు పేటల్లోకి ఒకసారి వస్తే మీకు ఒకసారి ఆ గ్రామ స్థాయిలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కానీ అసలు దళిత వాడలు అనేది అభివృద్ధి జరగలేదనేది మీ అభిప్రాయమా? ఖచ్చితంగా జరగలేదండి. కొన్ని చోట్ల రోడ్లు వేసే తప్ప డ్రైనేజీ లేదండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రోడ్డు వేస్తే ఖచ్చితంగా డ్రైనేజీ కట్టాలి. దళిత వాడల్లో మాత్రం డ్రైనేజీ లేకుండానే రోడ్లు కట్టారండి. మిగతా వాళ్ళకి వెళ్తే మాత్రం దళితులు కాకుండా వేరే రోడ్లు వేసినప్పుడు మాత్రం వాళ్ళకి డ్రైనేజ్తో సహా వాళ్ళు సమకూర్చారు. అంటే మేము దళితులం కదా, మేము ఈ రకంగా బతకగలుగుతాం, దోమలైనా బతుకుతాం, ఏ పాములు వచ్చినా పర్లేదు, ఏమి వచ్చినా పర్లేదు, మాకు జబ్బులు వచ్చినా పర్లేదు, మేము దళితులం కాబట్టి. ఒక్కో చోట అయితే మంచినీళ్ళు బీసీ ఏరియాలో కానీ ఓసీ ఏరియాలో కానీ మంచినీళ్ళు అయితే ఉండి నియోజకవర్గంలో చూస్తే మొన్న బీసీ ఏరియాలో మంచినీళ్ళు పొద్దున మాటలు 6 గంటలకు కుదురుతారండి, మా దళిత వాడు వచ్చినట్టు 1 గంట అవుతుందండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా మీరు ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా మధ్యాహ్నం 1 గంటకు వాటర్ వస్తుంది. మరి ఆ టైంలో మేము వాటర్ పట్టుకుని మేము ఏ టైంలో పనిలోకి వెళ్ళాలి అక్కడ. మరి పిల్లలకి ఏ రకంగా చక్క పెట్టాలన్నది ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచన చేయాలి. మేము ఒకటే చెప్తున్నాం, గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు హెచ్చరిస్తుంది ప్రభుత్వం, మీరు గ్రామ స్థాయిలో అద్దుకుంటలేదు. గ్రామ స్థాయిలో అధికారులు అద్దుకుంటే ఈ సమస్యలు వాళ్ళకి తెలిసే ఉండేవి, వాళ్ళకి తెలియదు కాబట్టే ఈరోజు ప్రజల దాకా ఈ విషయాన్ని వెళ్ళనివ్వట్లేదు. విషయం వెళ్ళినా కానీ దాన్ని ఇక్కడితోనే క్లోజ్ చేస్తున్నారు తప్ప అక్కడ వరకు వెళ్ళనివ్వట్లేదు, వెళ్ళకుండా ఆపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సూటుగా ఈ మీడియా ద్వారా అడుగుతున్నాం. నిజంగా ఈ సూటుగా మీడియా ద్వారా మేము అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో లోతట్టు ప్రాంతంలో ఉన్న కరెంటు తెలియని విషయాల్లో కరెంటు ఇచ్చిన ఆ ప్రభు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చాలా సంతోషపడ్డాం. మాకు కూడా ఎస్ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో మీరు పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టి అభివృద్ధి చేసి దళితులుగా మీరు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అంటే దళితుని మేనమామని చెప్పాడు, పవన్ కళ్యాణ్ దళితుని మేనమామగా మేము చిత్రీకరిస్తాం. మీరు పని చేయండి, ఖచ్చితంగా మీరు పని చేస్తే ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ ఖచ్చితంగా అండగా ఉంటాం. నిజంగా మంచి పని చేసే వాడికి సన్మానం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. అదే పని చేయకపోతే మాత్రం ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో కరెంట్ అంటే తెలియని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ కరెంటు తీసుకొచ్చేలా కృషి చేశారు. కానీ మా దళిత వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు మాల మహానాడు నాయకులు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకు సంబంధించి గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ ₹1 కూడా శ్వేతపత్రం విడుదల చేయలేదు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఏమైపోతున్నాయంటున్నారు. అంతేకాకుండా దళిత వాడల్లో జిల్లా వ్యాప్తంతో పాటు ప్రతి జిల్లాలోనూ కూడా రాష్ట్రంలో ప్రతి చోట దళిత వాడల్లో ₹1 అభివృద్ధి జరగలేదంటున్నారు. రోడ్డుతో పాటు డ్రైనేజ్ సౌకర్యం లేదని వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి దళిత వాడలను డెవలప్ చేస్తే పవన్ కళ్యాణ్కు పాలాభిషేకం చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.